ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో యాప్ డ్రాయర్‌లో ఫోల్డర్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలని. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ కొన్ని ఫోల్డర్స్‌ని అయితే క్రియేట్ చేశాను. సో, నేను చెప్పే స్టెప్స్‌ని డీటెయిల్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. సో దట్ మీకు ఎటువంటి కన్‌ఫ్యూజన్ అయితే ఉండదు. ఈ ఫోల్డర్‌ని క్రియేట్ చేయడానికి యాప్ డ్రాయర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. టాప్ రైట్ సైడ్ కార్నర్‌లో దాన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ క్రియేట్ ఫోల్డర్. దీని తర్వాత ఫస్ట్ మీరు నేమ్‌నైతే ఇవ్వండి ఈ ఫోల్డర్‌కి ఏది కావాలంటే అది. దాని తర్వాత అప్లికేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి కింద బాటమ్ నుంచి. వన్స్ అప్లికేషన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత డన్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంకోటేంటంటే మీరు ఈ ఫోల్డర్‌ని క్రియేట్ చేసిన తర్వాత కూడా ఈ ఫోల్డర్ యొక్క నేమ్‌ని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు మీ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి. సో, ఈ విధంగా అయితే మీరు ఎన్ని ఫోల్డర్స్ కావాలంటే అన్ని ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీ మోటరోలా మొబైల్ ఫోన్‌లో. అంతే అనమాట గైస్. ఈ విధంగా అయితే మీరు క్రియేట్ చేయొచ్చు యాప్స్ ట్రేలో ఫోల్డర్స్ అనేది. ఒకవేళ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మంది మోటరోలా యూజర్స్‌కి అయితే పుష్ చేస్తుంది. అండ్ ఆల్సో ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.